మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:30 తిథి విధియ సాయంకాలం 6 గంటల వరకు. నక్షత్రం కృత్తిక పూర్తిగా ఉంది. వర్జం సాయంకాలం 5:11 నుంచి 7 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:29 వరకు. మరల మధ్యాహ్నం 3:09 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:02 నుంచి 5:51 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం సోమవారం గౌరీదేవికి ప్రీతికరమైనది, అమ్మవారికి అన్నమాట. అలాగే శంకరునికి ప్రీతికరమైనది, చంద్రునకు ప్రీతికరమైనది. ఈ చంద్రుణ్ణి శిరస్సు పైన ధరించిన వాడు శంకరుడు, అమ్మవారు కూడా. కాబట్టి ఈ శివపార్వతులను అదేవిధంగా చంద్రుణ్ణి పూజించడం ద్వారా వ్యక్తులు ఆరోగ్యాన్ని పొందవచ్చు, ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు, శారీరకంగా జీవశక్తిని పొందవచ్చు, కృషిశీలతను పొందవచ్చు, ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు, అప్పులు తీర్చవచ్చు. అదేవిధంగా గంగ వలన జీవశక్తిని కూడా పొందవచ్చు, అన్నపూర్ణ వలన ఆహార సౌఖ్యాన్ని పొందవచ్చు. ఆహారం ఉండడం వేరు, ఆహార సౌఖ్యం ఉండడం వేరండి. ఆహారం ఉండడం అంటే అజీర్ణంగా కూడా ఉండవచ్చు, ఈ ఆహారాన్ని మనం అనుభవించలేకపోవచ్చు. కానీ ఆహార సౌఖ్యం ఉండడం అంటే ఏమిటి? తక్కువ ఉన్నా కొంచెం ఎక్కువ ఉన్నా ఆ ఆహారం వల్ల ఇబ్బంది కలగకుండా ఆనందం మాత్రమే కలిగితే అది ఆహార సౌఖ్యం అవుతుంది. అది ఎప్పుడు కుదురుతుంది అంటే అనారోగ్యాలు లేని వారికే కుదురుతుంది. అందుకని అన్నదానం కనుక మనం చేసినట్లయితే అనారోగ్యాలు ఏవీ లేకుండా ఆహారాన్ని ఆనందంగా అనుభవించటానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అందుకనే ఎవరైతే నిత్యము అన్నదానం చేస్తుంటారో వారికి అన్ని రోగాలని హరించేవాడు అని సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రంలో శంకరాచార్యుల వారు అంటారన్నమాట. నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ అని. కాబట్టి ఈ చంద్రునికి, అన్నపూర్ణకు, శివునకు ప్రీతికరంగా అన్నదానం చేస్తే కూడా చాలా విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యం. చెడు గుణాలను వదిలివేయడానికి మంచి గుణాలు అభ్యసించాలి.